న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారక రామనగర్లో ఉన్న పి వెంకయ్య వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా తమ అభిప్రాయాలను న్యూస్ 24 తెలుగుతో పంచుకున్నారు. ప్రస్తుతం మనం ఉన్నాం తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీలో ఉన్న తారక రామనగర్లో. వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా మరి వైసీపీ సీనియర్ నాయకుడైన వెంకటయ్యతో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తేనా? నమస్తే. మరి వైఎస్ఆర్ అంటే 75వ జయంతి శుభ సందర్భంగా కొన్ని మాటలు మీరు. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటయ్య, తారక రామనగరు, కరకంబాడి పంచాయతీ, రేణిగుంట మండలం, తిరుపతి జిల్లా. నాకు రేణిగుంట మండల ప్రచార కమిటీ చైర్మన్గా ఇచ్చారు అన్నగారు మసూరెడ్డి గారు. గతంలో నేను కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా, దానికి ముందు నుంచి కూడా ఉన్నాను. ప్రతి దానికి ఆ అన్నగారు వచ్చినప్పటి నుంచి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి, ఆయన ఫస్ట్ పార్టీ కాంగ్రెస్ బాగా డల్ అయిపోయినప్పుడు కూడా ఆయన పాదయాత్ర చేసి ఆ ఎలక్షన్లో ఆయన గెలిచి ఆయన మనకి ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఆ విధానంలోనే కంటిన్యూగా మేము ఆయన అభిమానులుగా అట్టే ఉన్నాము. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక, జగన్మోహన్ రెడ్డి వైఎస్సీపీ పార్టీ పెట్టిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన పార్టీలోకి మారాము. కాంగ్రెస్ నుంచి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్లోనే ఉన్నాము. ఇప్పుడు ఈయన చేసిన అభివృద్ధి పనులు చాలా చేశారు. చాలా చేసినా ఇదేదో కుట్రపూరితంగానో ఏ విధంగానో మొత్తానికి మోసం జరిగింది. అది జరగడం వల్ల మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. కానీ ఈసారి ఎలక్షన్కి కూడా మా అన్న జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు, మా మసూరెడ్డి గారే గెలుస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి జరగచ్చు, కానీ ఈ అభివృద్ధి వీళ్ళు చెప్పిన అభివృద్ధి కూడా వీళ్ళు అన్నీ పూర్తి చేసేదాకా చేస్తారా అనేది మేము వెయిట్ చేస్తున్నాం, చూస్తాం. నెక్స్ట్కి ఇంతకంటే మించే చేస్తాం, కానీ తగ్గదు. ఇంతకన్నా బాగుంటుంది పరిపాలన. ఇది న్యాయంగా అయితే మాకే బాగా ఓటింగ్ కూడా జరిగింది. కానీ మాకు లోపల ఏదో అన్యాయం జరిగింది. అన్యాయం వల్ల మేము సైలెంట్గా ఉన్నాము. మీదట మంచి పనులకి, అభివృద్ధి పనులకి వాళ్ళు చేసినా కూడా మా పనులు కూడా మేము చేసుకుంటూ పోతాం. మా పార్టీ పేరు వచ్చే పనులే చేస్తాం. ఈ తారక రామనగర్ నుంచి నేను వెంకటయ్య మాట్లాడుతున్నాను. ఇది మరి వెంకటయ్య గారి మాటల్లో మనం కొన్ని విషయాలు విన్నాం. మరి 75వ జయంతి శుభ సందర్భంలో వైఎస్ఆర్ గురించి, వైఎస్ఆర్ మరి కాంగ్రెస్ పార్టీ గురించి, మరి వైసీపీ పార్టీ గురించి మరి చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం రిపోర్టర్ హరినాథ్, న్యూస్ 24 తెలుగు.